ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో 63 రకాల్లో కొన్ని మాత్రమే చూపిస్తున్నాను నేను. ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. అంటే ఇవన్నీ ఇంకా ఓపెన్ చేయలే. ఇవన్నీ ఓపెన్ చేస్తే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఇవన్నీ న్యాచురల్. మీ అందరికీ తెలిసింది గులాబీ. ఇది అది నాగర్మోత అంటారు. అంటే మన చిన్నప్పుడు క్రాఫ్ట్ క్లాసుల్లో ఏరిచేవారు. అది చాలా సువాసన వస్తుంది. అలాగే క్లౌ స్టిక్స్, దవనం, ఈ దవనం అండి ఇది తాలీస్ పత్తర్, అలాగే అది కపూర్ కచిలి. ఇవన్నీ అసలు కొన్ని పేర్లు అయితే మీకు ఐడియా కూడా ఉండదు. అలాగే ఒట్టివేరు ఇది అగరవుడ్ అంటారు కదా, అగరవుడ్, దాల్చిన చెక్క. చాలా బాగుంది. చిన్నప్పుడు సమ్మర్ లో బొట్టి వేరులతో ఇట్లా వేసి ఆ చాపలేసి చల్లగా ఉంటుంది కదండి అది. ఇది చాలా వెరీ మెడిసినల్ వాల్యూ. మనకి ఆయుర్వేదం కంపెనీల్లో ఈ ఎన్ని ఐటమ్స్ వాడతారు. ఆయుర్వేదంకి ఇప్పుడు ఈ డిమాండ్ పెరగడానికి హెర్బల్ ఐటమ్ అనేది క్రాప్ తగ్గిపోతుంది. మీకు ఐడియా ఉంది. జనరల్గా ఎన్విరాన్మెంట్ కావచ్చు, క్రాప్ తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా రేట్లు స్టేజ్ బై స్టేజ్ పెరుగుకుంటూ వస్తుంది. విపరీతమైన హైక్లో ఉన్నాయి. ఒక్కో టైంలో సీజన్లో కనుక క్రాప్ ఫెయిల్యూర్ అయితే ఇంకా పెరిగిపోతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే జనరేషన్స్ దీన్ని ఐడెంటికల్ చేసుకొని వీటి క్రాప్ని స్పెషల్గా కూడా పండిస్తున్నారు. అంటే కాబట్టి అలాగే ఇవన్నీ కూడా హెర్బల్ ఐటమ్స్, సాంబ్రాన్ ఐటమ్స్. ఇప్పుడు మీరు ధూప్ స్టిక్స్ చూశారు కదా, ధూప్ స్టిక్స్ లో వేసే సాంబ్రాన్ ఐటమ్స్ ఇవన్నీ. ఇది అది ఇది వచ్చి ఇండోనేషియా నుంచి వస్తుంది. ఇది థాయిలాండ్ నుంచి వస్తుంది. అది ఇండోనేషియా నుంచి వస్తుంది. మొత్తం ప్రపంచ దేశాలన్నీ ఇక్కడే పెట్టేశారు. అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఉంది అనుకోండి, రోజ్ ఫ్లవర్. ఈ రోజ్ ఫ్లవర్ ఉంది కదా, ఇది వచ్చి మనకి నార్త్ ఇండియాలో అజ్మీర్ నుంచి వస్తుంది. అక్కడే ప్లాంటేషన్. అంటే ఇక్కడ మేము వాడేదంతా కూడా న్యాచురల్ ఫ్రెష్ వాడతాం. అంటే ఏది కూడా తీసి పడేసినవి రీయూజ్ మెటీరియల్ వాడతాం.